స్తుతించెదను తండ్రి యేసయ్యా, భజించెదను నా బలమైన దుర్గమా. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం. స్తుతులకు అర్హుడైన కనుక మనం అందరం ఆరాధిద్దాం. స్తుతించెదను తండ్రి యెహోవా, భజించెదను నా బలమైన దుర్గమా. స్తుతించెదను తండ్రి యెహోవా, భజించెదను నా బలమైన దుర్గమా. త్రిత్వములోని ఏకత్వమా స్తుతించెదను స్తుతి కీర్తనలతో, భజింతును నిన్ను స్తుతింతును, భజింతును నిన్ను స్తుతింతును. చప్పట్లు కొట్టి పాడదాం. భజింతును నిన్ను స్తుతింతును, భజింతును నిన్ను స్తుతింతును. స్తుతించెదను తండ్రి యెహోవా, భజించెదను నా బలమైన దుర్గమా. సర్వోన్నత స్థలములలో స్తుతులకు అర్హుడైన అందరు కలిసి ప్రభునామాన్ని మహిమపరచుదాం. స్తోత్రం, స్తోత్రం. సర్వోన్నతమైన స్థలములలో అత్యున్నత సింహాసనసేనుడ, నాలుగు జీవుల స్తుతి ఆరాధనలో సమీపించరాని తేజస్సులో. సర్వోన్నతమైన స్థలములలో అత్యున్నత సింహాసనసేనుడ, నాలుగు జీవుల స్తుతి ఆరాధనలో సమీపించరాని తేజస్సులో. వశించుచున్న దేవా, వశించుచున్న దేవా, స్తుతించెదను స్తుతి కీర్తన. పాడదాం. భజింతును నిన్ను స్తుతింతును, భజింతును నిన్ను స్తుతింతును. అందరు కలిసి భజింతును, అందరు కలిసి పాడదాం. భజింతును నిన్ను స్తుతింతును, స్తుతించెదను తండ్రి యెహోవా, భజించెదను నా బలమైన దుర్గమా. స్తోత్రం, స్తోత్రం. ఆది అపోస్తలుల మీదికి దిగి వచ్చిన ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడా, ఈ ప్రాంగణమంతా ఈ ఆత్మశక్తితో నింపు. అందరం అడుగుదాం, అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం.
స్తోత్రం. ఆది అపోస్తుల మీదికి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడా, ఆదరణకర్త, సత్యములోనికి నడిపించువాడా నా యేసయ్యా. చప్పట్లు కొడుతూ పాడదాం. ఆది అపోస్తుల మీదికి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడా, ఆదరణకర్త, సత్యములోనికి నడిపించువాడా నా యేసయ్యా. మా ప్రతి మొరలను ఆలకించి మా ప్రతి మొరలను ఆలకించి నీ ప్రేమను ఇలా చూపించుమా. పాడదాం. భజింతులు నిన్ను స్తుతింతును, భజింతులు నిన్ను స్తుతింతు. అందరూ కలిసి భజింతులు నిన్ను స్తుతింతును, భజింతులు నిన్ను స్తుతింతును. స్తుతించెదను తండ్రి యెహోవా, భజించెదను నా బలమైన దుర్గమా. త్రిత్వములోని ఏకత్వమా, స్తుతించెదను స్తుతి కీర్తనలతో. రెండు చేతులు దగ్గర పెట్టండి. భజింతునానండి ఒకసారి, స్తుతింతునానండి. గట్టిగా పాడండి, కొంచెం పాడండి ఒకసారి. భజింతును అనండి. ఎంత అద్భుతంగా పాడుతున్నారు మీరు. హల్లెలూయా. చక్కగా ప్రభుని ఆరాధిస్తున్నారు. దేవుడు దీవించిన కాక. అయితే చప్పట్లు కొడుతూ చెప్పాలి, రెండు చప్పట్లు కొడుతూ స్తుతి ఇద్దాం. అందరు కలిసి ప్రభు నామని మహిమపరుస్తాం. ఓకే, సంతోషంగా లేని వాళ్ళు చెప్తాం హల్లెలూయా. మీరు అందరు సంతోషంగా ఉన్నారు, ఆ సంతోషంలో తెలవట్లేదు అంతే. ఓకేనా? పాడదాం. రెండు చేతులు చప్పట్లు కొట్టండి ఒకసారి. భజింతును నిన్ను స్తుతింతు. బిగ్గరగా భజింతును నిన్ను స్తుతి. అందరు కలిసి పాడదాం. భజింతును నిన్ను స్తుతింతును, భజింతును నిన్ను స్తుతింతును. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళంతా చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరచండి. దేవుడు దీవించును గాక. ఇంటికాడ తాళం వేసాము, ఏం మర్చిపోండి. అన్నీ మీ సామాన్లకి ఏం కాదు, మీ వస్తువులు అన్నీ ఉంటాయి, చక్కగా ఉంటాయి, మీ ఇల్లు భద్రంగా ఉంటుంది. మీరు మాత్రం ఇక్కడ ప్రభుని ఘనంగా ఆరాధించండి. ఓకేనా? దేవుడు దీవించును గాక. పక్కన వాళ్ళకి వందనాలు చెప్పారా? ఎన్నిసార్లు చెప్పారు? మళ్ళొకసారి చెప్పండి. మంచి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వండి. మాట్లాడలేవా? మాట్లాడుకుంటున్నారు కదా, సంతోషం. హల్లెలూయా. ఓకే, అందరు కలిసి పాడి ప్రభు నామమును మహిమపరచుకుందాం. నీలాగా ప్రేమించే దేవుడు లేడు యేసయ్యా అని చెప్పండి ఒకసారి. ఎలా చెప్తారు లేడని? ఇలా అనండి. కుడి చేయి పైకి చూపించండి, ఇలా అనండి. అంతే. బల్బు ఒకటి ఇలా అంటాం కదా, అంటే మీకు సింబల్ చెప్తున్నాను అంతే. ఒకసారి కుడి చేయి పైకి చూపించి లేరు అనండి ఒకసారి. బిగ్గరగా అనొచ్చుకమ్మ, లేరు అనండి. అంతే. ఓకే, హల్లెలూయా అన్నప్పుడు రెండు చేతులు పైకి చాపి అలా అనాలి. ఎలా? రెండు చేతులు పైకి చాపండి, అలా అనండి. అంతే. పక్కన వాళ్ళు జాగ్రత్త, చక్కగా ఆరాధిద్దాం. దేవుడు దీవించును గాక. ఇక్కడ మనం అందరం కూడా ప్రభుని ఆరాధిస్తున్నాం. ఒక మాదిరి చూపిస్తూ ప్రభుని ఘనంగా మనం మహిమపరుస్తాం. హల్లెలూయా.